ఉందన్న సినిమా బాగుంది. అంజలి యాక్టింగ్ బాగుంది, సునీల్ యాక్టింగ్ బాగుంది. సినిమా శంకర్, రామ్ చరణ్, జయసూర్య, ఎస్ఎస్ జయసూర్య యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఒంటబెల్ సీన్స్ బాగుంది సినిమా. హెలికాప్టర్ సీన్ కూడా చాలా బాగుంది. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సాంగ్స్ కూడా బాగుంది. సినిమాలో బాగా ఏం నచ్చింది? హెలికాప్టర్ సీన్ నచ్చింది. ఓవరాల్ మూవీ అయితే సూపర్ నచ్చింది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైట్ సీన్స్ 100 out of 10. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్షన్ సూపర్ ఉంది. ఐ క్రైడ్ వెన్ హీ క్రైడ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. ఏం నచ్చింది మీకు సినిమాలో? హెలికాప్టర్ సీన్ అంతా నచ్చేసింది మూవీ. చాలా బాగుందండి. ఏం నచ్చింది మీకు మూవీ యాక్చువల్లీ ఎక్కడ ఎంచడానికి లేకుండా ఇట్స్ నీట్గా ఇలా చాలా బాగా తీశారు. లైక్ పిల్లలకి చూపించలేం రా బాబు సినిమా అలాగని కాకుండా ఫ్యామిలీతో వాచ్ చేసేటట్టు నీట్గా తీశారు. లైక్ ఇట్ ఈస్ గుడ్. డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? బాగా చేశారండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్. అది బీజిఎం ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. గారి యాక్టింగ్ ఎలా? చాలా బాగుందండి. లైక్ రామ్ చరణ్ యాక్షన్ అండ్ ఎస్జే సూర్య గారు మొత్తం మనకి వేరే డైవర్షన్ లేకుండా మొత్తం అంతా కవర్ చేస్తుంది. అది అంజలి గారి యాక్టింగ్ బాగా చేశారు. హైలైట్ సీన్ ఏం లేదు. బట్ లైక్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ తను అంటే వాళ్ళకి ఏం చేయాలో ముందే ఆలోచించి చేయడం. బట్ ఐ డోంట్ సే ఇట్ కెన్ బి పాసిబుల్ అవుట్ సైడ్. బట్ అందుకే మనకు చూపించారు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి రియల్ లైఫ్లో అని. ఇది ఏమన్నా మిస్ అయిన పాయింట్ ఏమన్నా అనిపించిందా సార్ శంకర్ డైరెక్షన్? మిస్ అయి ఉంది లేదండి. ఆయన అన్ని చిత్రాలని దీంట్లో కూడా సామాజిక అంశంతో వచ్చారు. చక్కగా అంటే గతంలో శంకర్ గారి చాలా సినిమాలు సామాజిక మాధ్యమం వచ్చినాయి కదా, ఆ రేంజ్ లో ఉందంటారా? ఒకే ఒక్కడులాగా ఉంటుంది అని చాలా మంది చెప్తారు. మరి అన్ప్రెడిక్టబుల్ లేదా అలానే అన్ప్రెడిక్టబుల్ మూవీ చాలా బాగుంది బ్రో. అసలు ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే సూపర్ ఉంది బ్రో. రామ్ చరణ్ క్యారెక్టర్ బాగున్నాయి బ్రో, చాలా బాగుంది. రంగస్థలం తర్వాత మళ్ళీ వేరే సినిమా ఇది. మీకు పర్టికులర్గా ఏం నచ్చింది బ్రో? నాకైతే ఎస్జే సూర్య యాక్టింగ్ నచ్చింది బ్రో. సాంగ్స్ హైనా సాంగ్ అనేది కట్ చేశారు. ఇంకా నెక్స్ట్ సాంగ్ రావాలి. మీకు ఇంకా ఏమన్నా చూడండి చూపించారా? అంటే ఫైటింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి బ్రో, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయింది. అసలు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు యాక్టింగ్. మీకు హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ చాలా బాగుందండి. అసలు దాని గురించి ఇంకా చెప్పలేము. హీరో యాక్టింగ్ అయితే అసలు సెకండ్ పార్ట్లో సూపర్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. 3 years తర్వాత సింగిల్గా వచ్చాడు కదా. అవును, వర్త్ అనిపించిందా? వర్త్ అనిపించింది. ఫస్ట్ పార్ట్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెకండ్ పార్ట్ మాత్రం అసలు చాలా బాగా చేశాడు. ఇంకా చెప్పలేము, చాలా బాగా చేశాడు. డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే ఫైటింగ్ సీన్స్ చాలా బాగా చేశారు. ఫైటింగ్ సీన్స్ ఇంకొకటి అన్నీ చాలా బాగా చేశారు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ అసలు తీశాడు. తమన్ చాలా బాగా చేశాడు. హీరోయిన్స్ యాక్టింగ్ ఎలా ఉంది? అంజలి చాలా బాగా చేసింది. ఎమోషనల్ క్యారెక్టర్లో బాగా చేసింది. పార్వతమ్మ క్యారెక్టర్లో బాగా చేసింది అంజలి. అందరు బాగా చేశారు. శ్రీకాంత్ సార్ చాలా బాగా చేశారు. అసలు తనకిచ్చిన రోల్కి తను సాటిస్ఫై చేశారు ఆ రోల్ని. సో శ్రీకాంత్ సార్ బాగా చేశారు రోల్. శ్రీకాంత్ సార్ ఇంకా ఎస్జే సూర్య సార్ అందరూ బాగా చేశారు. వాళ్ళ ముగ్గురు మెయిన్ అసలు ఈ మూవీకి. వాళ్ళు ఎంత బాగా చేస్తే ఆ మూవీ అంత బాగా కనిపిస్తుంది. సో చాలా బాగా చేశారు మూవీ. అంటే బయట టాక్ ఎలా ఉందంటే ఒకే ఒక్కడు సీన్స్ ఉన్నాయి అది కానీ అంటారు. ఒకే ఒక్కడులో లా కనిపిస్తాడు. ఇంకొకసారి బ్రూస్లీ లా కనిపిస్తాడు ఒక ఫైటింగ్ సీన్లో. ఆ బ్రూస్లీ ఫైటింగ్ సీన్ ఇంకొకటి హెలికాప్టర్లో సీన్ వస్తుంది స్టార్టింగ్లో. ఆ సీన్ చాలా బాగుంది. అసలు సూపర్ ఉంది మూవీ. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూత్ అందరికీ. ఇవాళ రేపు సినిమాలు ఎలా అంటే నెగిటివ్గా రోల్స్ చేసే వాళ్ళు బాగా హైప్ క్రియేట్ చేసి భారీ బడ్జెట్ మూవీలు అవి ఇవి అని చెప్పుకుంటూ హిట్స్ కొట్టుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్తోని మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు, ఎంత పవర్ ఉంటుంది ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్కి, రాజకీయ నాయకులకి ఇవాళ రేపు ఉడింగాలు చేసుకుంటూ బతికే రోజులలో ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంత పవర్ ఉంటుంది అనేది ఈ మూవీ చూపించింది. ఇది
యువతకి మెయిన్ నేను చెప్తున్నా ఏంటంటే తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజల యువతకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మన గురించి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎంత పవర్ ఉంది, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది రామ్ చరణ్ బాగా చూపించాడు. శంకర్ డైరెక్టర్ కూడా బాగుంది. యాక్టింగ్ గురించి ఇక మీరు అడగనే అడగొద్దండి, అసలు అవసరమే లేదు. యాక్టింగ్ గురించి చింపి పడేసిండు. దీని ఫ్లో అనేది ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతారు, ఎందుకంటే బాగా ప్రజలంతా అలవాటు పడిపోయారు దేనికనంటే ఏమంటారు నెగిటివ్ రోల్స్కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్కి, కలెక్షన్స్కి బాగా అలవాటు పడిపోయారు. కొద్దిగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. 1 వీక్ తర్వాత దీన్ని ఏమంటారు ఈ సినిమాది స్టోరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజలకు తెలుస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగా చేసిందండి. శ్రీకాంత్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారండి. ఎస్జే సూర్య చింపేశాడు. డైరెక్షన్ కూడా సూపర్ ఉందండి. అన్ని కేక మంచి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ రోల్స్ కూడా హీరోయిజం బాగా స్ప్రెడ్ చేసి ఈ రోజులలో ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ తీసుకొచ్చారు. తెలుగు ఏమంటే 2 రాష్ట్రాల తెలుగు యువతకి మంచి మూవీ ఇది. రండి చూడండి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉన్న పవర్ ఏందో ఈ సినిమాలో చూపించాడు. సూపర్ అన్న. ఏం నచ్చిందంటే మొత్తం గవర్నమెంట్ రూల్స్ బాగా చూపించిండు. జబర్దస్త్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ మస్తు యాక్టింగ్ చేసిండు. దానికింత విలన్ సూపర్ యాక్టింగ్ చేసిండు. డైరెక్షన్ ఎలా? విలన్ యాక్టింగ్ ఖతర్నాక్ చేసిండు ఆయన. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఒకటి బాగుందన్న, వాళ్ళు అయ్యేది ఖతర్నాక్ ఉంది. ఎలా అనిపించింది బ్రో సినిమా? మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మార్నింగ్ అందరు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందుకే బెనిఫిట్ షో పోకండి బ్రో. మీకు మూవీ నచ్చాలంటే మెయిన్గా బెనిఫిట్ షో పోకండి. నిద్ర సరిపోక మనము నిరాహార దీక్షలు వేస్తాం. సో మీకు మూవీ నచ్చాలి, మంచిగా అర్థం కావాలంటే మార్నింగ్ షో పోండి. నాకు మూవీ బాగా నచ్చింది. బట్ ఇండస్ట్రీ హిట్ లెవెల్లో లేకపోయినా బ్లాక్ బస్టర్ లెవెల్లో అయితే మూవీ చాలా బాగుంది. కానీ శంకర్ గారు ఒకే ఒక సీన్స్ అన్ని పెట్టాడని కొందరు అంటారు. అంటే కొంచెం అట్లనే అనిపించింది బ్రో. అంటే అది ఆ టైంలో స్టోరీ కదా, ఇది ఈ లైన్కి ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు అయితే శంకర్ తీసిండు. బట్ శంకర్ మార్క్ అయితే మరీ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే మనకి ఈ మూవీలో కనిపించలేదు బ్రో. శంకర్ ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపించింది మూవీ మొత్తం చూస్తే. యాక్టింగ్ ఎలా అనిపించింది? అండ్ శ్రీకాంత్ గారిది ఎస్జే సూర్య యాక్టింగ్ యాజ్ యూజువల్ బ్రో. మన నానితో చూసినాం ఎంతైతే డామినేటింగ్ చేసిండో, దీంట్లో దానికి రామ్ చరణ్ కూడా డామినేట్ చేయడానికి అయితే ట్రై చేసిండు. ఎస్జే సూర్య మొత్తం ఇట్లా అరుస్తుంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎస్జే సూర్య అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ బాగా ఇచ్చింది బ్రో. బట్ నాకు అంటే రామ్ చరణ్ సపరేట్ బీజిఎం ఇచ్చేటప్పుడు మరీ అంత లేవలేదు అని అయితే నాకు అనిపించింది. బట్ సాంగ్స్కి అయితే బాగా ఇచ్చింది బ్రో తమన్ అయితే.